క్రికెట్లో విజయాలు వచ్చినప్పుడు ప్రశంసలు ఎవరికి దక్కుతాయో అనే చర్చ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చాలామంది పేరు వినిపించే వ్యక్తి. కొందరతన్ని క్రెడిట్ చోర్ అని విమర్శిస్తారు. టీం గెలిచిన తర్వాత ముందుకు వచ్చి పేరు సంపాదిస్తాడని అంటారు. కానీ ఈసారి జరిగిన సంఘటన ఆ విమర్శలకు పూర్తిగా భిన్నమైన సందేశాన్ని ఇచ్చింది. విమర్శల మధ్య నిలిచిన గంభీర్ కెరీర్ మొత్తం చూసినా అతను ఎప్పుడూ నేరుగా మాట్లాడే వ్యక్తి. అందుకే అతనిపై విమర్శలు కూడా ఎక్కువే. సోషల్ మీడియాలో చాలామంది అతన్ని విజయం వచ్చినప్పుడు ముందుకు వచ్చి క్రెడిట్ తీసుకునే వ్యక్తిగా లేబుల్ చేశారు. కానీ 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత అతను చేసిన వ్యాఖ్యలు ఆ విమర్శలను పూర్తిగా తప్పు అని చూపించాయి. గెలుపు తర్వాత చెప్పిన మాట. భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే గంభీర్ మీడియాతో మాట్లాడినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అతను తన కోసం ఒక్క మాట కూడా చెప్పలేదు. అతను స్పష్టంగా ఇలా చెప్పాడు: ఈ విజయానికి అసలు క్రెడిట్ భారత క్రికెట్కు బలమైన పునాది వేసిన కోచ్లకు చెందుతుందని. అతను ప్రత్యేకంగా ఇద్దరి పేర్లు ప్రస్తావించాడు. గంభీర్ మాటల్లో భారత జట్టుకు సరైన దిశ చూపింది ఈ ఇద్దరి కోచ్ల పని అని చెప్పాడు. ఎందుకు ద్రావిడ్, లక్ష్మణ్? గంభీర్ చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది. ద్రావిడ్ హెడ్ కోచ్గా ఉన్న సమయంలో భారత జట్టులో ఒక స్ట్రాంగ్ సిస్టమ్ ఏర్పడింది. యువ ఆటగాళ్లను తయారు చేయడం, టీం కల్చర్ను బలంగా చేయడం వంటి పనులు అతని కాలంలో జరిగాయి. అదే సమయంలో ఎన్సీఏలో యువ క్రికెటర్లను తయారు చేసే పెద్ద వ్యవస్థను నిర్మించాడు. ఈ ఇద్దరి పని వల్లే భారత క్రికెట్కు బలమైన బెంచ్ స్ట్రెంగ్త్ వచ్చింది. నిజమైన నాయకత్వం అంటే ఇదే. చాలామంది నాయకులు విజయాన్ని తమదిగా చూపించుకోవాలని చూస్తారు. కానీ గంభీర్ చేసిన పని దానికి పూర్తిగా విరుద్ధం. అతను ముందుకు వచ్చి చెప్పినది ఒక సాధారణ విషయం కాదు. ఈ విజయం నా వల్ల కాదు, ఈ వ్యవస్థను నిర్మించిన వాళ్ల వల్ల. చివరి మాట. క్రికెట్లో గెలుపు ఒక వ్యక్తి వల్ల రావడం కాదు, అది సంవత్సరాల పాటు నిర్మించిన వ్యవస్థ ఫలితం. గంభీర్పై ఎవరైనా క్రెడిట్ చోర్ అనే ట్యాగ్ పెట్టినా ఈ సంఘటన ఒక విషయం స్పష్టం చేసింది. నిజంగా గెలిచిన తర్వాత కూడా ఇతరుల కృషిని గుర్తించే వ్యక్తి గంభీర్. అది క్రికెట్లోనే కాదు, నాయకత్వంలో కూడా గౌరవం పొందే లక్షణం.